జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వైఎస్ఆర్సీపీ నేత ముద్రగడ పద్మనాభం సీరియస్ అయ్యారు. పవన్ కళ్యాణ్ మీ నటన సినిమాలో చూపించండి, రాజకీయాల్లో కాదు అని హితో పలికారు. అలాగే పైకి తనపైన ప్రేమ ఉన్నట్లు నటించవలసిన అవసరం లేదని చురకలంటించారు. కాగా ముద్రగడ తాజాగా మీడియాతో మాట్లాడారు. నేను ఏనాడు చిరంజీవి పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడలేదు. ఇంట్లో ఉన్న నన్ను పవన్ రోడ్డు మీదకు లాగాడు. హైదరాబాద్ నుంచి వచ్చి నా కుటుంబంలో చిచ్చు పెట్టాడు. ముద్రగడ కూతురు అని నా కుమార్తెను అందరికీ పరిచయం చేశాడు. మీరు వదిలివేసిన మీ ఇద్దరు భార్యల్ని ఇప్పుడు కలిసి ఉన్న మూడో భార్యను అందరికీ ఎందుకు పరిచయం చేయలేదని అన్నారు. అలాగే మీ కుటుంబంలో డ్రగ్స్ సేవించి పట్టుబడిన అమ్మాయిని ఎందుకు పరిచయం చేయలేదు? ప్రేమించి పెళ్లి చేసుకుని వెళ్లిపోయిన మరో అమ్మాయిని ఎందుకు పరిచయం చేయడం లేదు? పైకి నా మీద ప్రేమ ఉన్నట్లు పవన్ నటిస్తున్నాడు. పవన్ మీ నటన సినిమాల్లో చూపించండి, రాజకీయాల్లో కాదండి అని అన్నారు. నాకు నా కుమార్తెకు బంధాలు తెగిపోయాయని ఆమె భర్త మామకు చెబుతూ ఉన్నాను. వీలైతే ఆమెను టీవీ డిబేట్లు, జనసేన ఎన్నికల ప్రచారాలకు తిప్పాలని వారిని కోరుతున్నాను అంటూ వ్యాఖ్యలు చేశారు. కూతురు డయాస్ మీద పరిచయం చేశారట. మొదగా పద్మనాభం కూతురు అని చెప్పి ఎందుకు చెప్పుకోవాలా? మామగారి పేరు, వారి భర్త పేరు చెప్పి పరిచయం చేయాలి తప్ప మొదగా పద్మనాభం కూతురు ఎందుకు చెప్పాలా? ఇప్పుడు మొదగా పద్మనాభం కూతురు కాదే, మొదగా పద్మనాభం ఇంటి పేరు లేదే అమ్మాయికి. సిగ్గు లేదా పవన్ కళ్యాణ్ గారు? మా పేరు మీ డయాస్ను ఉపయోగిస్తావా? ఇది పద్ధత? నేను ఒకటి అడుగుతాను, ఇంకోటి కొత్త విషయం. మా అమ్మాయిని పరిచయం చేసావు, ఓకే, మీ ఇద్దరు భార్యను కూడా పరిచయం చేయొచ్చు కదా, వదిలేసిన భార్యను పరిచయం చేయొచ్చు కదా, డయాస్ మీద దిగుచ్చి పరిచయం చేయి, మూడో భార్య కూడా దిగుచ్చి పరిచయం చేయి. అంటే ఎదరోళ్ళు లోకువా, ఎదరోళ్ళు నీ అవమానిస్తూ ఉంటావు అన్నమాట. నీ ముగ్గురు భార్యను దిగుచ్చి డయాస్ పరిచయం చేయి. ఇప్పుడు మొదటి భార్య, రెండో భార్య వారు డైవర్స్ ఇచ్చేసాను, మూడో భార్యతో ఉన్నా నేను, పరిచయం చేయి. గౌరవ పెద్దలకి ఇంకో మనకు కూడా చేయదలుచుకున్నాను. నాకు ఆరోగ్యం ఏం తేడా వచ్చినా, నా భార్యకి ఏం తేడా వచ్చినా అమ్మాయిని పంపొద్దు, అమ్మాయిని పంపొద్దు, వెళ్ళమని చెప్పడం కానీ చేయొద్దని వారు రిక్వెస్ట్ చేసుకుంటా ఉన్నాం. మా జీవితాలు, మా బతుకు మా బతకనమండి. ఎవరు ఆరోగ్యం తేడా వచ్చినా, ఏమైపోయినా కూడా అమ్మాయిని మనకు పంపకండి. పంపి ఏదో సానుభూతి చూపించుకోవడానికి నటించకండి. వద్దు, తెగదమ్మలు చేసేసారు. చాలా ఆనందపడతా ఉన్నాను. బరువు బాధ్యత తగ్గిపోయాయి, చాలా రిలీఫ్ వచ్చేసింది నాకు.